గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, కుమారులు యెహోవా ఇచ్చు స్వాస్యం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరించారు. పరాయి బిడ్డను ఏ ఒక్కరు తన బిడ్డగా అంగీకరింపరు. ఒకవేళ చూసినా మీ పిల్లలతో సమానముగా చూడలేరు. మన మనసెరిగిన దేవుడే తన బిడ్డనే మీ బిడ్డగా మీ గర్భంలోనే రూపిస్తున్నాడు. వివాహానికిదే అర్థం, దానిలోనే పరమార్థం. వివాహానికిదే అర్థం, దానిలోనే పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం, ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని నీకిచ్చాడు దేవుడు. ప్రతి బహుమానం తన కొరకే పెంచాలని నాకిచ్చాడు దేవుడు. వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా? వాక్యమెరుగక దేవునికై బ్రతుకక నరకానికందరూ పోవుట న్యాయమా? మీ తండ్రి పనుల మీదుండాలని మీరెరుగరా? మీ తరము వారికి సేవ చేసి నిద్రించరా? మనిషి జన్మకిదే అర్థం, దానిలోనే పరమార్థం. మనిషి జన్మకిదే అర్థం, దానిలోనే పరమార్థం. నిదురించే తన ప్రియులకు వెలలేని ఒడిలోని ప్రేమానుబంధము, వెలలేని విడిపోని తన ప్రేమ బంధము. గర్భఫలము దేవుడిచ్చు బహుమానం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందండి. వాక్యానికి ముందు అందరూ కళ్ళు మూసుకోండి. పరిశుద్ర పరలోకపు నా కన్న తండ్రి, మీ నామని కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభా. మిమ్మల్ని స్తుతించుటకు, మిమ్మల్ని ఆరాధించుటకు నా తండ్రి, మిమ్మల్ని కనిపించుటకు నా తండ్రి ఇటువంటి సమయాన్ని మీరు మాకు అనుగ్రహించారు. అందరి బట్టి కృతజ్ఞత స్తుతి స్తోత్రం ప్రభా. నా తండ్రి అయిన దేవ, అయా నన్ను మరుగుపరచండి. నా నోటి ద్వారా అయా మీ విలువైన అమూల్యమైన మాటలు నా తండ్రి ప్రభా మీరు మాట్లాడుచుటకు సహాయం మీరు దయచేయండి. అలాగే ప్రభా నా తండ్రి ఎవరైతే ప్రభా యూట్యూబ్ ద్వారా వింటున్నారో విన్నవారు నా తన అనాలోచనతో వినగల బుద్ధి, గ్రహించగల హృదయాన్ని మీరు దయచేయండి. అయా వారి హృదయంలో ఏమైతే విత్తబడుతుందో అది దుష్టుడు దొంగిలించకుండా చేయండి ప్రభా. అయా వింటున్న వారు ప్రభా నా తండ్రి పదొంతులుగా, నూరొంతులుగా, వేయంతులుగా ప్రభా వర్ధిల్లుటకు సహాయం దయచేయండి ప్రభా. నా దేవా నా తండ్రి మీ కొందనాలు. ప్రతి ఒక్కరికి అర్థమయ్యే రీతిగా మీరే మాట్లాడమని అయా నజరేయుడైన యేసు క్రీస్తు శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకొని నామ పరలోకపు నా కన్న తండ్రి, ఆమేన్. ఈరోజు మనం ధ్యానం చేసుకునే వాక్యం పిల్లల్ని ఎలా పెంచాలి. మన పాఠం ఏంటంటే పిల్లల్ని ఎలా పెంచాలి. ఈరోజు మా పెద్ద కుమారుడు భరత్ తనకు వచ్చిన రీతిగా ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. దయించి మరి ప్రతి ఒక్కరు వినాలని కోరుకుంటున్నాము. దేవుడి పేరిట నా వందనాలు. ఇప్పుడు నేను చెప్పబోయే వాక్యం పిల్లల్ని ఎట్లా పెంచాలి, దేవునిలో ఎట్లా పెంచాలి అని నేను చెప్తున్నాను. కీర్తన గ్రంథము ప్రతి ఒక్కరు ఈ వివాహమైన ప్రతి ఒక్కరికి ఎంతోమంది బంధువులు, స్నేహితులు మరి బహుమానాలు కానీ ఎన్నో విధాలుగా గిఫ్ట్స్ ఇస్తూ ఉంటారు.
కానీ వివాహమైన ప్రతి ఒక్కరికి మరి దేవుడిచ్చు బహుమానం గర్భఫలం. దేవుడిచ్చు బహుమానం గర్భఫలం. చూడండి, నిజమేనా? దేవుడే ఇస్తున్నారా మనకి? చూద్దాం పట్టండి. కీర్తన గ్రంథము 127. కీర్తన గ్రంథము 127. 3, 4, 5 చదవండి. కీర్తన గ్రంథము 127 అధ్యాయము. కీర్తనలో 127 అధ్యాయము 3, 4, 5 చదవండి. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్యము, గర్భఫలము ఆయనిచ్చు బహుమానమే. గర్భఫలము ఎవరిచ్చు బహుమానం అండి? దేవుడిచ్చు బహుమానం. అయితే ఈరోజు పిల్లలని అంటే ఎంతోమంది దేవుడు లేరని అంటున్నారే, మన పిల్లల్ని చూపించి దేవుడు ఉన్నారని మీరు తెలియచేయండి. ఎందుకంటే దేవుడిచ్చు బహుమానాలు మన పిల్లలు. దేవుడిచ్చి బహుమానాలు చూపించండి, పిల్లల్ని చూపించి దేవుడు ఉన్నారు, ఇదిగో నాకు ఇచ్చారు, దేవుడే ఇచ్చారు, ఇగో దేవుడిచ్చు బహుమానము గర్భఫలము, దేవుడిచ్చు బహుమానం ప్రతి ఒక్కరికి మీరు తెలియచేయండి. అయితే మరి గర్భఫలం మరి దేవుడిచ్చి బహుమానం కదా, మరి గర్భఫలం కోసం హన్నా గర్భఫలం కోసం హన్నా ఎట్లా ప్రార్థన చేసిందో చూద్దాం. సమూయేలు మొదటి గ్రంథము 1 అధ్యాయము 10, 11. మళ్ళీ హన్నా బహు దుఃఖకాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థన చేయుచు బహుగా ఏడ్చిను. ఎలా ఏడ్చిందంటండి? బహుగా, చాలా బహుగా అంటే ఎంతో కృంగిపోయి ఏడుస్తుంది. గర్భఫలము కోసం తను ఎంతగానో బాధపడుతుంది. ఎందుకంటే పిల్లలు లేని వారికి తెలుసు, పిల్లలు లేకపోతే వాళ్ళని ఎలా చూస్తారు. ఫంక్షన్స్కి కానీ మరి ఏదైనా శుభకార్యాలకి పిలవాలన్నా గర్భఫలము, పిల్లలు లేని వారిని పిలవటానికి ఇష్టపడండి. ఏ గొడవ వచ్చినా ఎలా తిడతారండి వాళ్ళని? గొడ్డుబోతురాలని మరి పిల్లలు లేని వారిని బాధ పెడుతూ ఉంటారండి. అయితే హన్నా అలాంటి అవమానాలు నిందలు పడి ఉంటుందండి. తన దేవుని సన్నిధిలో అంట బహుగా ఏడ్చిందంట. ఈరోజు నువ్వు గర్భఫలం రాలేదని నిరుత్సాహపడుతున్నవేమో, ఇదిగో హన్నాను సాదృశ్యంగా తీసుకో. హన్నా దేవుని సన్నిధిలో బహుగా ఏడ్చిందంట. బహుగా ఏడ్చితే ఎంతగా ఏడ్చుంటే దేవుడు ఆమె ప్రార్థన ఆలకించారు. చూడండి, 1 సమూయేలు 1 అధ్యాయము 19 చూడండి. హన్నా ప్రార్థన చేయగంట యెహోవా ఆమెను జ్ఞాపకము చేసుకొనిను కనుక హన్నా గర్భము ధరించి దినములు నిన్నప్పుడు ఒక కుమారుని కనెను. అంటే ఎంతగా ఏడ్చుంటే దేవుడంట ఆమెను జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారంట. లేయ కూడా మరి జబ్బు కళ్ళది. ఆమె తన భర్త కూడా పిల్లలు లేరని కానీ లేదా ఒకవేళ ఆమెను ఇష్టపడకపోయినా కూడా ఈరోజు లోకానుసారంగా పిల్లలు లేరని ఎంతోమందిని నిందించవచ్చు. నీ భర్త కూడా నీవు ఇంకా గర్భఫలం నీకు రాలేదే అని నిన్ను నిందించవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నారో తెలుసా? నీ నిందను తొలగించేవాడు, నీ దుఃఖాన్ని ఆనందంగా చేయవాడు దేవుడు. అయితే ఏం చేసంట మరి హన్నాని దేవుడు ఆమె చేసిన ప్రార్థన జ్ఞాపకం చేసుకొని హన్నాకి గర్భం నుంచి ఒక కుమారుని ఇచ్చారంట. మరి దేవుడు మరి ఎలాగూ ప్రార్థన పిల్లలు లేకపోతే ప్రార్థన చేయగా ఎలాగూ కుమారులు పొందుకున్నారు. మరి కుమారులు పొందుకున్నప్పుడు దేవుడు గర్భఫలాన్ని ఇచ్చినప్పుడు మరి మనం ఎలా పెంచుతున్నాం పిల్లల్ని, మనం ఎలా పెంచుతున్నాం చూడండి. సామెతలు 20 అధ్యాయము 11. సామెతలు 20 అధ్యాయము 11. బాలుడు సహితం తన నడవడి శుద్ధమైనదో కాదో యథార్థమైనదో కాదో తన చేష్టల వల్ల తెలియచేయును. అయితే మరి పిల్లలు దేవుడిచ్చిన బహుమానాలు ఇచ్చిన తర్వాత మీరు వారిని ఎలా పెంచుతున్నారు? గర్భంలో దేవుని ధరించిన స్త్రీ గర్భంలో ఉండగానే మరి పిల్లలు గర్భంలో ఉండగానే మరి ప్రార్థన చేయాలి. వాళ్ళు వింటారు, ప్రార్థన చేయాలి, వాక్యం వినాలి, పాటలు పాడుతూ ఉంటే బిడ్డలు అవి నేర్చుకుంటారు.
యూట్యూబ్లో చూస్తున్నారా? ఒక చిన్న పాప 8 months పాప ఏ పిక్చర్స్ చూపించినా కూడా తను చూసింది, తను మదర్ వాళ్ళ అమ్మ ఏమైతే అడుగుతుందో అది తను చెప్పగలుగుతుంది. ఎందుకు? తన తల్లి ఎంతగానో పిల్లకి నేర్పిస్తుంది, తను ఎంతగానో నేర్పిస్తుంది. కాబట్టి 8 నెలల పాప ప్రతిదీ గుర్తుపట్టగలుగుతుంది. అలానే నువ్వు గర్భంలో ఏదైతే నువ్వు బేబీ మరి నీ బిడ్డ గర్భంలో ఉన్నప్పుడు నువ్వు ఏమైతే బయట మాట్లాడతావో, ఏమైతే చేస్తావో అది నీ బిడ్డ వింటాడు. అయితే బయటకు వచ్చిన తర్వాత నీ పిల్లలకి ఏం నేర్పిస్తున్నావు? నువ్వు మంచి నేర్పిస్తున్నావా, చెడు నేర్పిస్తున్నావా? అదిగో మీ అత్తని ఈ మాటను, ఒక మీ మావయ్య నా మాట అని చెప్పేసి వ్యర్థమైన మాటలు అంటుంటే పిల్లలు మరి వాళ్ళకి తెలియదు. మీరు అనమంటున్నారు, వాళ్ళు అంటున్నారు, దానికి అర్థం కూడా వాళ్ళకి తెలియదు అని మరి పరాయి వాళ్ళని మాటలు అంటుంటే అవి మీరు వింటున్నారే, సంతోషపడుతున్నారే. రేపు రోజున వాళ్ళు అన్న మాటలు మిమ్మల్ని అనరా? అంటారు కదా, అమ్మో వీడు ఇప్పుడే ఎట్లా ఉంటే పెద్దవాడయ్యాక చాలా ముదురైపోతాడు. అయితే మీరంటే ఏం చేయాలంటే దేవుడు ఏం చెప్తున్నారు? వాళ్ళ ప్రవర్తన ఎలా ఉందో చిన్నపిల్లలప్పుడే గ్రహించండి. చెడుగా ఉందా, మంచిగా ఉందా? ఒకవేళ చెడుగా ఉంటే ఏం చేయాలన్నా చూడండి దేవుడు. సామెతలు 22 అధ్యాయము 6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పింపుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఒకవేళ చెడు ప్రవర్తనతో ఎదుగుతున్నాడేమో, చెడ్డ ప్రవర్తన చెడ్డ మాటలు ఎదుగుతున్నాడేమో, మీరు ఏం చేయాలంటే నడవవలసిన త్రోవ మంచి మీరు నేర్పించండి. మంచి ఏదో చెడు నేర్పించండి. ఎలా బ్రతకాలో మీరు నేర్పించండి. జ్ఞానాన్ని నేర్పించండి. వాడంట అది నేర్చుకొని పెద్దవాడయ్యాక తప్పిపోడంట. ఒకవేళ నువ్వు చెడు నేర్పిస్తున్నాము, పాపం అనే లోకంలో చెడుగా బ్రతికి తప్పిపోతాడు. నువ్వు మంచిని జ్ఞానాన్ని నేర్పిస్తున్నావా, వాడు పెద్దోడయ్యాక ఆ జ్ఞాన ప్రకారము మంచేదో చెడేదో చెడుని వదిలిపెట్టి జ్ఞానంగా ఆలోచిస్తాడు. జ్ఞానం వల్ల తను బ్రతుకుతాడు, నేర్చుకున్న తర్వాత ఏం చేస్తాడు చూడండి. ఒకవేళ నువ్వు జ్ఞానాన్ని నేర్చుకున్న తర్వాత కొంతమంది పిల్లలు ఉంటారు, జ్ఞానాన్ని మరి నేర్పించిన కొంతమంది పిల్లలు నేర్చుకోవడానికి ఇష్టపడారు. ప్రార్థన ఆటల్లో పడి ఆటకాయితనంగా తిరుగుతూ ఉంటారు. అప్పుడు వాళ్ళు మొండిగా ఉంటారు. కొంతమంది ఎంత పిలిచినా కూడా రారు. అలాంటప్పుడు మనం ఏం చేయాలో దేవుడు చెప్తున్నారు చూడండి. సామెతలు ఏం చేయాలో చూడండి. సామెతలు 29 15 చూడండి. బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును, అదుపు లేని బాలుడు తన తల్లికి అవమానం తెచ్చును. అయితే మొండిగా ఉంటారు చూడండి. దేవుని మాటలు చెప్పినప్పుడు వినక, మరి మంచి నేర్పించినప్పుడు వినక, తమ్ముడికి తీపొట్టు. అయితే జ్ఞానము నేర్పించినప్పుడు వాడు నేర్చుకోకపోయినప్పుడు ఏం చేయాలంట? బెత్తమును గద్దింపును జ్ఞానము కలుగు చేయును. అంటే మనం బెత్తము ద్వారా గద్దింపు ద్వారా వాడు పాపంలో పడిపోకుండా జ్ఞానం నేర్చుకుంటాడంట. నేను చేసేది తప్పు, అందుకే మా అమ్మ మా నాన్న మమ్మల్ని గద్దిస్తున్నారు అని. దానివల్ల కొంతమంది జ్ఞానం నేర్చుకుంటారంట. జ్ఞానం నేర్చుకోవటం వల్ల మరి ఏం జరుగుతుందో చూడండి. జ్ఞానం నేర్చుకోవటం వల్ల ఏం జరుగుతుందో చూడండి. సామెతల గ్రంథము 10వ అధ్యాయము, సామెతలు 10వ అధ్యాయము, సామెతల గ్రంథము 10వ అధ్యాయము చూడండి. జ్ఞానము గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, బుద్ధి లేని కుమారుడు తన తల్లికి దుఃఖం పుట్టించును. జ్ఞానం గల కుమారుడు ఏం చేస్తాడంట? మరి తను చేసే ప్రవర్తన చెడు ప్రవర్తన అయితే, తన జ్ఞానాన్ని నేర్చుకుంటాడంట. జ్ఞానాన్ని నేర్చుకునంట తన మంచి పనుల ద్వారా తండ్రిని సంతోషపరుస్తాడంట. తన ప్రవర్తన బట్టి మిమ్మల్ని సంతోషపరుస్తాడు. తన చెడుగా ప్రవర్తించడం వల్ల మీకు బాధ కలుగుతుంది. నా కుమారుడేంటి ఇలా ఉన్నాడు,
నా కుమారుడు వ్యర్థంగా బ్రతుకుతున్నాడేంటి అని మీకు బాధ కలుగుతుందంట. జ్ఞానం గల కుమారుడు తండ్రిని సంతోషపరచును, జ్ఞానం లేనివాడంట బుద్ధి లేని కుమారుడు తన తల్లిని దుఃఖపరచును. మిమ్మల్ని బాధ పెడతాడంట. మీరైతే ఏమి నేర్పిస్తారో తిరిగి మీరు అదే పొందుకు. మంచి నేర్పిస్తారా మీకు మంచే జరుగుతుంది, చెడు నేర్పిస్తే పిల్లలకి చెడే జరుగుతుంది. మరి లోకంలో మనం పిల్లలు ప్రతిదీ మంచి ఫుడ్ పెట్టాలని, మంచిగా బ్రతకాలని, మరి మంచి చదువులు చదువుకోవాలని, మంచి వృద్ధిలో ఉండాలని మనం కోరుకుంటామే. మరి వాడు పాపంలో పడిపోయి నశించిపోతున్నాడే. ఆయనను తల్లిదండ్రులైన మీరు చూస్తూ కూడా అలానే ఉండిపోతే, ఇప్పుడు ఈ రోజుల్లో మనం పిల్లల్ని ఆడుకుంటూ ఒక దెబ్బ ఎవరైనా కొడితేనే మనం ఊరుకోమే. వాడు పాపంలో పడిపోయి నశించిపోయి నరకానికి వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులుగా మనకు బాధ్యత లేదా? వారు నశించిపోతున్నారే. దేవుల్లో ఉన్న మీరు మీ పిల్లలు ఎలా ఉంటున్నారు? మన పిల్లలు ఎలా బ్రతుకుతున్నారు? ఈ లోకంలో పిల్లలు ఎలా ఉన్నారండి? ఏం ఫోన్లు ఇస్తున్నారు, ఏం చూస్తున్నారు పిల్లలు? చూస్తున్నారా మీరు? వ్యర్థమైన చూసి బయట పిల్లలతో మరి ఆడపిల్లలతో ఎలా ఉంటున్నారు? దానివల్ల తల్లి ఎంత వేదన పడుతుంది. ఎందుకు కన్నాన వీడు, కొంతమంది అయితే వీడు ఎప్పుడు చచ్చిపోతుంది, వీడి ప్రవర్తన వల్ల విసుగు పుట్టిపోతుంది తల్లికి. ఎందుకు తల్లిదండ్రులమైన మీరు ఏం చేస్తున్నారు? పిల్లల్ని పెట్టుకుని ఒక ప్రార్థన చేస్తున్నారా? ఒక పాటలు పాడటం కానీ బైబిల్ చదవటం కానీ నేర్పిస్తున్నారా? మీతో పాటు మందిరానికి తీసుకెళ్తున్నారా? మీరు చిన్న ప్రాయంలో ఉండగానే మీరు మంచి నేర్పించాలి. మీతో పాటు మందిరానికి తీసుకువెళ్ళాలి. మీతో పాటు ప్రార్థన చేయటం, మీరు ఎలా ప్రార్థన చేస్తున్నారో కుమారుడు వినాలి. కుమారుడికి మీరు దేవునిలోని జ్ఞానము, భయము, భక్తి వాళ్ళకి నేర్పించినప్పుడు ఈ పాపం అని మరి దేవుడు అక్కడ ఆసన్నం అవుతుంది, లేదా నీ సమయం అయిపోతుంది, నువ్వు వెళ్ళిపోతావు ఇక్కడి నుంచి, భూమి నుంచి నేను వెళ్ళిపోయే సమయం వస్తుంది. మరి మన పిల్లలు భూమి మీద ఉంటారు. వారు నువ్వేమైతే జ్ఞానాన్ని నేర్పిస్తావో ఆ జ్ఞానం మనం లేకపోయినా మన పిల్లలు ఆ జ్ఞానం ద్వారా మరి భూమి మీద మంచిగా బ్రతకటానికి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి, పరలోక రాజ్యాన్ని చేరటానికి నువ్వు చెప్పే బోధ నీ పిల్లలకి మంచి నేర్పిస్తుంది. అలాగే ప్రియమైన దేవుని వారలారా ఆలకించండి. మీతో పాటు పిల్లల్ని మందిరానికి తీసుకెళ్ళండి. మీతో పాటు ప్రార్థనలో కూర్చున్నప్పుడు కుటుంబ ప్రార్థనగా మరి నీ పిల్లల్ని కూడా కూర్చోబెట్టండి, గద్దించండి, అవసరమైతే బెత్తం ఆడించండి. మీరు బెత్తం ఆడించలేదా తిరిగి మీకు విరుద్ధులైపోతారు. వాళ్ళకి మంచి ఏదో చెడేదో తెలియదు. పిల్లల్ని వదిలిపెట్టొద్దు. పిల్లల్ని ఏ విషయంలో మీరు వదిలిపెట్టొద్దు. వాళ్ళు ఏం చేస్తున్నారు, స్కూల్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటున్నారు, బయటికి వెళ్ళినప్పుడు ఎలా ఉన్నారు, వాళ్ళ మాట పద్ధతి ఎలా ఉంటుంది, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుందో కన్న తల్లిదండ్రులుగా మనం కనిపెట్టుకోవాలి. మన పిల్లలు కావాలని ఎంతోమంది పిల్లలు లేక బాధపడుచున్నారే. దేవుడిని ఎంతగానో ప్రేమించి నీకు గర్భఫలాలను శ్వాసాన్ని ఇచ్చారే. దేవుడు పనుల మీద ఉండే యేసుక్రీస్తు వారు మరి పుట్టిన తర్వాత ఒక పాస్కా పండుగకి వెళ్ళారు. వాళ్ళు యేసప్ప గారు మరియమ్మ గారు వెళ్ళినప్పుడు 12 ఏళ్ల వయసు. అప్పుడు విలువైన జ్ఞానాన్ని మరి అక్కడ పెద్దలకి తెలియచేస్తున్నప్పుడు తల్లి బాధపడుతుంది. కుమారుడా నువ్వెందుకు ఇలా చేసావు? నీ తండ్రి బాధపడుతుందంటే నా తండ్రి పనుల మీద ఉండాలని మీరు ఎరుగరా? మీకు తెలియదా అంటే వాళ్ళు ఎంతగా వాళ్ళు మరి దేవుని జ్ఞానాన్ని నేర్చుకున్నాడు. యేసుక్రీస్తు వారి తండ్రి పని మీద ఉన్నారు. ఇగో ఈ తరంలో నా కుమారుడు వెళ్ళాడు, తనన్న పని చేస్తాడేమో, తను పని చేయట్లేదు, తన తరంలో నుంచి ఇంకొక తన కుమారుడిని భూమి మీదకి తీసుకొద్దాం, తనైనా పని చేసినంటే నువ్వు ఏమి నేర్పిస్తున్నావు కుమారుడికి? ఏమి నేర్పిస్తున్నావు? జ్ఞానాన్ని నేర్పిస్తున్నావు, దేవుని జ్ఞానాన్ని నేర్పిస్తున్నావా? బెత్తమనే వాక్యం ద్వారా నీ కుమారుని గద్దిస్తున్నావా? వాక్యం ద్వారా గద్దించండి, బుద్ధి చెప్పండి. మన పిల్లలు నశించిపోవటం మనకిష్టమా? మన పిల్లలు చనిపోవటం మనకిష్టమా? వాళ్ళు మంచిగా బ్రతకడం మనకు కావాలి. ఈ లోకానుసారమైన ఆస్తులు అంతస్తులు కాదు నీ పిల్లలకు ఇచ్చేది. వాక్యాన్ని ఆస్తిగా ఇవ్వండి. వాక్యం ద్వారా వాళ్ళకి ఉదక స్థానం చేపించండి. వాక్యం అనే జ్ఞానం ద్వారా వాళ్ళని నింపండి. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత వాళ్ళు తప్పిపోరు. నేనైతే చెప్తున్నానండి, నా పిల్లలకి నేను చెప్తున్నాను, నాన్న ఇదిగో మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం, మేము భూమిని వదిలిపెట్టి వెళ్ళే సమయం అవుతుంది, ఇదిగో మేము ఉండగానే నీ బ్రతుకుని తీర్చిదిద్దుకో, జ్ఞానాన్ని నేర్చుకో. ఈ పాపమనే లోకంలో నీకు మెలకులు నేర్పిస్తున్నా. శోధన, బాధ, వేదన ఏదొచ్చినా సరే
వెనకడుగు వేయొద్దు. ఏ రోగం వచ్చినా ఏ ఇబ్బంది వచ్చినా వాటికి ఎదురెళ్ళి పోరాడు. వెనకడుగు వేయొద్దు. నువ్వు పిరికివాడిగా ఉన్నవా, ఆ పిరికితనం నిన్ను చంపేస్తుంది. ఏవి నేర్పిస్తున్నావు? ఆస్తులు వద్దండి, అంతస్తులు వద్దండి. ఈరోజు మనకు ఆస్తులు అంతస్తులు ఉన్నా భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోయేటప్పుడు మనం ఏం తీసుకుపోం. నీ పిల్లలు కూడా భూమిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు ఏమి తీసుకుపోరు. కానీ ఇది ఏం మనం భూమిని వదిలిపెట్టి వెళ్ళేటప్పుడు కూడా ఇదిగోండి ఈ జ్ఞానము మన పరలోక రాజ్యానికి తీసుకెళ్తుందండి. ఈ విలువైన అమూల్యమైన వజ్ర వైడూర్యాల కంటే విలువైన ఈ జ్ఞానాన్ని పిల్లలకి ఇవ్వండి, ఆస్తులుగా ఇవ్వండి. ఎలా పెంచుతున్న మన పిల్లల్ని తల్లిగా నీ భర్త గురించి నీ భర్త విలువ ఎంత కష్టపడుతుండు. ఏ కరోనా వచ్చినా కూడా, ఏ ఎండ అయినా వాన అయినా సరే నీ యజమానుడు వెళ్ళి కష్టపడాలి, సంపాదించుకురావాలి. ఇంట్లో ఉన్న తల్లివి నువ్వు. దేవుని గురించి, దేవునిలో నీ పిల్లల్ని పెంచుతున్నావా? నీ భర్త గురించి నీ బిడ్డలకి నీ భర్త కష్టాన్ని బిడ్డలకి తెలియజేస్తున్నావా? ఏం చేస్తున్నావు? నీ భర్త గురించి పిల్లలు ఎలా చెడుగా మాడితే నీ భర్త విలువ, తండ్రి విలువ కుమారులకి ఎలా తెలుస్తుంది? తండ్రి అయిన నువ్వు నీ భార్యకి ఇచ్చే విలువను బట్టి, తన ఎదురు ఆడవాళ్ళకి ఇచ్చే విలువను బట్టి ఎదురు ఆడవాళ్ళకు కూడా తను విలువిస్తాడు. ఒకవేళ కుమార్తె అయితే నీ భర్తకి ఇచ్చే విలువను బట్టి బయట వాళ్ళకి అన్నదమ్ములుగా విలువనివ్వగలుగుతుంది. మీరే పిల్లలు ఎదురు తిట్టుకుంటే వాళ్ళు ఏం నేర్చుకుంటారు? మీ ఇద్దరు మరి అకుల ప్రిస్కిల్లాలు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ వచ్చారు. అలాగే నువ్వు నీ యజమానుడు దేవుని సన్నిధిలో వర్ధిల్లుతూ ఉన్నప్పుడు నీ పిల్లల్ని దేవుడు రాబట్టగలుగుతారు. పిల్లల్ని మనం ఎలా పెంచుతున్నామండి? ఒకళ్ళ మీద ఒకళ్ళు, తండ్రి మీద భార్య, తల్లి మీద భర్త, భర్త మీద తండ్రి, ఇలా మరి వ్యర్థమైన సెటైర్లు వేసుకుంటూ ఉంటే నీ పిల్లల మీద ప్రభావం పడుతుంది. పిల్లల మీద ప్రభావం పడుతుంది. ఒక్కసారి ఆలోచించండి. ఈ లోకంలో పిల్లల్ని ఒక్క దెబ్బ కొడితేనే మనం భరించలేమే, నరకాన్ని పోతే మనం ఎలా భరిస్తామండి? ఇదిగో మరి ఏలి బాహు వృద్ధుడయ్యాడు. తన కుమారుడు ఏలి దేవుని సన్నిధిలో ఉండి కూడా, దేవుని సన్నిధిలో దేవుని పని చేస్తూ ఉన్నప్పుడు తన కుమారులు మరి దేవుణ్ణి సేవించుకోవడానికి వస్తున్న స్త్రీలతో పాపం చేశారు. చేస్తున్నప్పుడు దేవుడు ఒక శాపం పెట్టారు. ఇదిగో నీలో అసలు ముసలివాళ్ళంటూ ఉండరు. ఎందుకో తెలుసా? యవ్వనంగా ఉండంగానే, పాపంలో వాళ్ళు బ్రతికరు కాబట్టి యవ్వనంగా ఉండంగానే మరి నీ కుమారులు చనిపోయినట్టు చనిపోతారు. మరి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, యవ్వనంలో ఉన్న కుమారులు ఎంతమంది చనిపోతున్నారండి? 15 ఏళ్ళు వచ్చిన దగ్గర నుంచి 20 సంవత్సరాల లోపుల్లో మొన్నటిదాకా మరి హార్ట్ అటాక్ లాంటివి వచ్చి యవ్వనంలోనే చనిపోతున్నారు కదండి. వాళ్ళు ఎలా బ్రతికారండి దేవునిలో? వాళ్ళు చనిపోతున్నా కూడా మనకు జ్ఞానం రాదా? అయ్యో నా కుమారుడు నశించిపోతండి, పాపంలో పడిపోతండి, తల్లిగా తండ్రిగా భారం కలిగి దేవుణ్ణి ఎందుకు అడగలేకపోతున్నారు? దేవునికి ఎందుకు ప్రాధేయపడలేకపోతున్నారు? మొరపెట్టుకోలేకపోతున్నారు? తండ్రి నా కుమారుడు బ్రతుకు ఎలా ఉంది, నా కుమార్తె బ్రతుకు ఎలా ఉంది? వారు వ్యర్థంగా బ్రతుకుతున్నారేమో. దయించి జ్ఞాపకం చేసుకోండి. దేవునికి మొరపెట్టండి. నీ పిల్లని దేవుని అనే వాక్యం ద్వారా, దేవునిలో వాక్యం ద్వారా వాళ్ళని గద్దించండి. ఇదిగో మంచిగా బ్రతకపోతే ఇజ్రాయేల్ ప్రజలు ఎలా చనిపోయారో, దేవుని మాట వెనక ఎలా చనిపోయారో, ఈ పాపం అనే లోకంలో మరి నువ్వు మంచిగా బ్రతకపోతే నువ్వు ఇలా చనిపోతావనే వాక్యం ద్వారా వాళ్ళకి జ్ఞానాన్ని నేర్పించండి. జ్ఞానాన్ని నేర్పించడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. జ్ఞానాన్ని నేర్పించడం వల్ల ఏం జరుగుతుందో చూడండి. సామెతల గ్రంథము 23 అధ్యాయము, సామెతల గ్రంథము 23 అధ్యాయము 24 నీతిమంతుని తండ్రికి అధిక సంతోషము కలగజేయును, జ్ఞానం గల వానిని కనినవాడు వాని వల్ల ఆనందము నొందును. నీతిమంతుడు అంటే జ్ఞానము కలిగినవాడు తన తండ్రినంట సంతోషపరుస్తాడంట. ఈ లోకంలో పిల్లలు ఎలా బ్రతుకున్నారు? వ్యర్థంగా బ్రతకడం వల్ల తల్లిదండ్రులు ఎంతోమంది బాధపడుతున్నారు. కుమారుడు కన్నప్పుడు ఎంత సంతోషమో, వాడు ఎదుగుతున్న కొందరికి తల్లిదండ్రులు అంత బాధ కలుగుతుంది. ఎందుకు బాధ కలుగుతుంది? నువ్వేంటో అదే నీ పిల్లలు. నువ్వు ఏం నేర్పిస్తావో అదే నీ పిల్లలు. నువ్వు నేర్పించే పద్ధతిని బట్టే. హన్నా దేవునికి మొక్కుకుంది, నాకు కుమారుడు ఉంటే నేను నీ సన్నిధిలో ఇస్తానని మొక్కుకున్నప్పుడు ఆమె పాలు విడిచిన వెంటనే దేవుని సన్నిధిలో వదిలేసిందంట. అంటే ఇప్పుడు సంవత్సరం కానీ, 2 సంవత్సరాలు కానీ,
3 సంవత్సరాలు కానీ తన పాలు మరవగానే దేవుని సన్నిధిలో వదిలిపెట్టిందంట. అంటే దేవుని సన్నిధిలో వదిలిపెట్టినా కూడా సమూయేలు గారు వెనక్కి తిరిగి రాలేదు. తన తల్లి కావాలని వెనక్కి తిరిగి రాలేదు. అంటే పాలు తాగే సమయంలో తల్లి హన్న సమూయేలు గారికి ఏం నేర్పించింది? చిన్నపిల్లలు మనం తల్లిని చూడకుండా కాసేపు కూడా ఉండలేరే. అలాంటిది దేవుని సన్నిధిలో వదిలిపెట్టగానంట తల్లి కావాలి వెనక్కి తిరిగి రాలేదంట. తల్లి కూడా తన కుమారుడని అడగలేదంట. ఏమి నేర్పిస్తున్నావు? పాలకు బదులు నువ్వు ఏం నేర్పిస్తున్నావు? నీ పిల్లలకి ఏం పట్టిస్తున్నావు? నువ్వు ఒకళ్ళ మీద హేళన చేయమనా? ఫోనులో ఏం చూస్తున్నా కూడా పట్టించుకోరు. ఏం చదువుతున్నారా, బయటికి వెళ్తే ఎవరితో వెళ్ళారా, ఎప్పుడు వస్తున్నారో కూడా పట్టించుకునే తల్లిదండ్రులు ఉన్నారండి. గర్భఫలం లేక ఎంతోమంది వేదన పడుతున్నారే. నిన్నెంతగానో ప్రేమించి నీకు గర్భఫలాన్ని ఇచ్చారే. వ్యర్థంగా అవన్నీ పెంచటానిక? మరి ఎందుకు? దేవుని యందు భయభక్తులు ముందు నీలో లేవా? జ్ఞానం గల స్త్రీగా లేవా? బైబిల్ గ్రంథంలో నిజంగా చాలా అద్భుతం అండి, మహా అద్భుతం. ఇలాంటి గ్రంథము ప్రపంచంలో ఎక్కడా లేదండి. మన దేవుడు లాంటి దేవుడు ఇంకెక్కడా లేడండి. పరిశుద్ధుడండి, ఆయన పరిశుద్ధుడండి. ఒక భార్య తన భర్తతో ఎలా సహకారిగా ఉండాలో నేర్పిస్తుందండి. ఒక తల్లి తన పిల్లల్ని ఎలా పెంచాలో నేర్పిస్తుందండి. ఒక భర్త తన భార్యతో ఎలా ఉండాలో నేర్పిస్తుందండి. ఒక అత్త కోడల్ని ఎలా చూసుకోవాలి, ఒక కోడల తల్లితో ఎలా ఉండాలి, ఒక జ్ఞానం గల స్త్రీ తన వారిని ఎలా రక్షించుకుంది. అలా ఈరోజు నీ కుటుంబం రక్షించబడుతుందా? నీ భర్తని విషయమే నీకు ఆలోచన ఉందా? నీ బిడ్డల విషయమే నీకు ఆలోచన ఉందా? నీ భర్త ప్రవర్తన ఎలా ఉంది? నీ భార్య ప్రవర్తన ఎలా ఉంది? నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఒక కుటుంబంగా మీరు కట్టబడ్డారా? నీ కుటుంబం మొత్తం దేవుని సన్నిధిలో కనబడగలుగుతుందా? ఎందుకు తల్లి ఒక చోట మరి ఒక మనసు పర్దల ద్వారా శాంతి సమాధానం లేక ఎంతోమంది ఇల్లులు పాడైపోతున్నాయి, ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఎందుకు గ్రహించలేకపోతున్నారు? ఎప్పుడైతే నువ్వు కుమారుడికి జ్ఞానాన్ని నేర్పిస్తే వాడు మంచి మంచి పనుల ద్వారా తను జ్ఞానం నేర్చుకొని, ఇదిగో మా నాన్న ఇలాంటి చెడ్డ పనులు చేయొద్దన్నారు, తాగుడు వైపు వెళ్ళొద్దన్నారు, మరి స్త్రీల వైపు వెళ్ళొద్దన్నారని వాడు నేర్చుకొని వాడి మంచి ప్రవర్తన వల్ల నీకు సంతోషం అంట. వాడి ప్రవర్తన వల్ల నీ ఎముకలకంట సంతోషం అంట. నీ ఎముకలు పుష్టిగా ఉంటాయంట. అంతే కదండి. వాళ్ళు చేసే పనుల వల్ల మనకి ఎంతో వేదన కలిగి కృంగిపోతాం, బలహీనత తెచ్చుకుంటాం. కానీ వాళ్ళ మంచి ప్రవర్తన ద్వారా వాళ్ళ మంచి ప్రవర్తన ఎలా వస్తుంది? మనం నేర్పించే దాన్ని బట్టి వాడు మంచిగా బ్రతికి వాడు చేసే పనుల ద్వారా మనకు సంతోషాన్ని ఇస్తుందంట. ఏమేం పనులండి? ఏమేం పనులు? సంతోషం అంటున్నారు కదా, ఏం పనులు చూద్దాం పట్టండి. సామెతల గ్రంథము 23వ అధ్యాయము, సామెతల గ్రంథము 23వ అధ్యాయము 13 చూడండి. నీ బాలురను శిక్షించుట మానుకొనుకుము. నీ బాలురను అంటే నీ పిల్లలను శిక్షించుట మానుకొనకుము. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల వాడు చావకుండును. బెత్తముతో వాణ్ణి కొట్టిన ఎడల పాతాళమునకు పోకుండా వాని ఆత్మను నీవు తప్పించేదవు. అంటే మనం మరి వాళ్ళ ప్రవర్తన బట్టి మనం గద్దించినప్పుడంట వాడు చనిపోడంట. ఎలా? పాపంలో పడిపోయి వాడు చనిపోకుండా నువ్వు ఎప్పుడైతే గద్దిస్తావో, చిన్న ప్రాయం నుంచే నువ్వు ఎప్పుడైతే గద్దిస్తూ ఉంటావో వాడు ఆ చెడ్డ పనుల నుంచి వాడు చెడ్డ పనులు మానుకుంటాడు. వాడి ప్రాణాన్ని, పిల్లల ప్రాణాలని పాతాళానికి కనుక నరకానికి పోకుండా, పాతాళానికి పోకుండా నువ్వు రక్షించిన తల్లివి అయితూ నువ్వు పిల్లల్ని నువ్వు అలా చిన్న ప్రాయం నుంచి పిల్లల్ని పెంచడం అని నేర్చుకోవాలి. అందుకనే మొక్కగా ఉండగానే వారు సరిచేయాలి. మానయ్యాక కష్టం అంటారు కదండి. అలానే చిన్నపిల్లలుగా ఉండగానే మనం కొట్టాలన్నా తిట్టాలన్నా బుద్ధి నేర్పించాలని చిన్న ప్రాయంగానే. పెద్దవాడయ్యాక మనం గద్దించలేము. ఏం చేస్తాం? మీరు తర్వాత మీ తల్లిదండ్రులను కూడా మీరు ఎలా చూస్తున్నారో, నీ కొడుకు నీ కూతురు చూస్తున్నారు. నీ తల్లిదండ్రులను ఎలా చూస్తున్నా, నీ కొడుకు కూతురుని చూస్తున్నారు. నువ్వు నీ తల్లిదండ్రులు ఎడ నువ్వు ఏదైతే ఇత్తుతున్నావో తిరిగి నీ కుమారుడు కూడా కుమారుడు కూడా నిన్ను ఎడని అదే విత్తుతాడు. ముసలివాడి అయినాక, ముసలి తల్లి అయిన తర్వాత కూడా వాళ్ళు నువ్వు మంచి జ్ఞానం నేర్పిస్తే వాళ్ళు విడిచిపెట్టారంట.
ఈరోజు ఎంతోమంది వృద్ధాశ్రమాలు పెరుగుతున్నాయి అంటే వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకున్నారు, తల్లిదండ్రులు వదిలిపెడుతున్నారంటే వాళ్ళు ఎలాంటి జ్ఞానాన్ని నేర్చుకున్నారు. దయించి ఆలకించండి, ఆలోచించండి. మన పిల్లల్ని మంచిగా పెంచుదండి, దేవుని భయభక్తుల్లో పెంచుదండి, మందిరానికి తీసుకెళ్దండి. తల్లివైన నువ్వు ప్రార్థన చేసేటప్పుడు నీ బిడ్డలను పెట్టుకో, వారి కొరకు భారం కలిగి ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయటం మొదలుపెట్టినప్పుడు నువ్వు వాడు పెద్దవాడు అయిపోయాక కూడా నీ ప్రార్థన నీ బిడ్డలకు ఆశీర్వాదం, నీ బిడ్డలను కాపాడుతుంది.